ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనకెప్పుడు తోడుగా ఉన్నాడు. భయపడొద్దు, నేను తోడుగా ఉన్నాను అంటున్నాడు. మనకు అనేక విషయాల్లో చాలా భయపడుతుంటాం. భయమొద్దు. దేవుని ఆధారంగా జీవిస్తున్న జీవితాల్లో మనం భయపడవలసిన అవసరం ఎంత మాత్రము లేదు. స్కూల్ అంటే భయం కొంతమందికి, చదువు అంటే భయం, ఏదైనా ప్రొఫెషన్లోకి వెళ్ళాలంటే భయం, వంట చేయాలన్న భయం, చదవాలన్న భయం, ఎక్కడికి వెళ్ళాలన్న భయం. ఆ భయము భీతితో మనము ఎంతో కుంగిపోతుంటాము, ఎంతో భయపడుతూ ఉంటాము, ఏ పని చేయలేకపోతుంటాం. మనం భయపడలేదు, మన దేవుడు తోడున్నాడు. మోషేకి అన్నాడు, నేను నీకు తోడైనాను అన్నాడు. నేను నత్తివాడిని, నేను మాట్లాడలేనన్నప్పుడు మీ అన్న అహరోన్ని నీకు తోడుగా పంపిస్తానన్నాడు. అలాగే యెహోషువకు తోడుగున్నాడు. గిద్యోనికైతే 300 మందితో జయాన్ని ఇచ్చాడు ఆయన. కాబట్టి దేవుడు తోడుగుంటే మనకు జయమే గాని అపజయం ఏమాత్రం ఉండదు. మనం కలవరపడకూడదు, కుంగిపోకూడదు. మనం భయపడినట్లయితే సాతానుడు ఇంకా మనల్ని భయపెడతాడు, కలవర పెడతాడు. మనకు అనేక శోధనలు వస్తుంటాయి. మనం ఎంత జయాన్ని పొందుకోవాలంటే అంత అపజయాన్ని పొందుకుంటామని మనల్ని వెక్కిరిస్తూ వాడు భయపెడుతుంటాడు. ఆ వెక్కిరింతలకి మనం భయపడకుండా యేసే నాకు తోడుగున్నాడు, ఆయన్ని నేను నమ్ముకొనున్నాను, ఆయన నాకు ఎప్పుడు రక్షగా ఉంటాడు, నాకు విజయాన్ని ఇస్తాడని నువ్వు ధైర్యంగా ఆయనతో నువ్వు సహవాస సంబంధం కలిగి ఉంటూ ధైర్యంతో ముందుకెళ్ళినప్పుడు ఆయన నీకు తోడుగుంటాడు, రక్షగా ఉంటాడు. నువ్వు దీవెనలు పొందుకుంటావు, ఆశీర్వదించబడతావు. దేనికి బెదరకు సహోదర సహోదరి, మనకు దేవుడు తోడుగున్నాడు. యేసే మనకు అండగా ఉన్నంత వరకు మనకి ఏ ఆపద కలగదు. ఆయన ఆజ్ఞానుసారం, ఆయన చిత్తానుసారం మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు, రక్షగా ఉంటాడు. నీవు నేను కూడా అలాంటి దీవెనలు పొందుకుందామా? హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.